వాళ్ళ అమ్మాయికి 36 ఇయర్స్. ఇంటర్నెట్ లో వీడియోస్ అన్ని చూసి ఇండియా నేను విజిట్ చేయాలి, సోలోగా ట్రావెల్ చేయాలి, మొత్తం ఎక్స్పీరియన్స్ చేయాలి అని ప్లాన్ వేసుకుని హోటల్ రూమ్స్ నుంచి ఫ్లైట్ టికెట్స్ వరకు అన్ని బుక్ చేసుకుంది. ఫస్ట్ గోవా చూడాలనుకుంది. ఇండియా అనగానే ఫస్ట్ ఫారెన్ టూరిస్టులకు గుర్తొచ్చేది గోవానే. కాకపోతే తన ఇన్స్టాగ్రామ్ మెసేజ్ రిక్వెస్ట్ లో ఇండియా నుంచి ఒక అబ్బాయి పదే మెసేజ్లు పెడుతున్నాడు. జనరల్ గా ఇన్స్టాగ్రామ్ ఫ్రీ, ఇన్స్టాగ్రామ్ లో అమ్మాయిలు స్టాక్ చేయడం ఫ్రీ, వాళ్ళ డిఎంఎల్ లోకి వెళ్ళి ఏది పడితే అది రాయడం కూడా ఫ్రీ. ఇన్ని ఫ్రీలు ఉంటే ఎందుకు వదిలేస్తాడు? అన్ని చేశాడు. ఈ అమ్మాయి కూడా సరే ఇండియాకి వెళ్తున్నాం కదా, ఇండియాకి సంబంధించిన వ్యక్తే కదా, ఏదైనా ఇబ్బంది ఉంటే హెల్ప్ చేస్తాడని మాట కలిపింది. వీళ్ళిద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఇది ఎప్పుడు జరిగింది? ఫిబ్రవరిలో. నెల రోజులు కూడా కాలేదు. నేను ఇండియాకి వస్తున్నాను, గోవాలో ఉంటున్నాను అబ్బాయికి చెప్పింది. అతను నిరుద్యోగం అవ్వడం వల్ల, జేబులో డబ్బులు లేకపోవడం వల్ల గోవాకి వెళ్ళలేదు. కానీ ఈ అమ్మాయి మార్చ్ ఫస్ట్ వీక్ లో ఇండియా వచ్చింది గోవాకి. మార్చ్ 7th వచ్చింది. ఒక 4-5 రోజులు గోవాలో ఉండి ఈ టైం కూడా వాళ్ళ ఫోన్ లో మాట్లాడే అంత క్లోజ్ అవ్వలేదు. అబ్బాయి మంచిగా ఇంగ్లీష్ లో మెసేజ్లు రాస్తున్నాడు. పేరేంటి అంటే కైలాష్ అని చెప్పాడు. దానికి అదనంగా ఏమన్నాడు, నువ్వు ఢిల్లీ రావాలి, ఢిల్లీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటది, వస్తే మొత్తం చూపిస్తాను అని ఢిల్లీకి టికెట్ వేయించాడు. అమ్మాయి మార్చ్ 11th ఢిల్లీకి వెళ్ళింది. మహిపాల్ పూర్ అనే ఒక ఏరియాలో 11 AM కి చెక్ ఇన్